అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కొత్తపేట భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు, హనుమాన్ ఉపాసకులు కూచి రాజేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మ. గురుగారు, ప్రస్తుత సమాజంలో చాలామందికి వివాహాలు జరగడం లేదు. అంటే ఏదో వాళ్ళ ఏజ్ వల్ల లేకపోతే జాతకం వల్ల ఎన్ని చూసినా సంబంధాలు కుదరట్లేదు. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? అంటే వివాహం తొందరగా కుదిరి మంచి సంబంధం కుదిరేదానికి ఏమైనా జ్యోతిష్యంలో కానీ లేకపోతే ఇంకేమైనా పరిహారాలు చేసుకోవచ్చు అంటారా? శ్రీ హనుమతే నమః. నిజానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య, చాలామంది ఎదుర్కొంటున్న సమస్య, మనకి కనపడుతున్న దాంట్లో వివాహ సమస్య. దీంట్లో ప్రధాన కారణం, వివాహం ఆలస్యం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే మేము సెటిల్ అయిపోవాలి, సెటిల్ అయ్యాక చేసుకుందాము అనేది ఒక సరే, వాళ్ళ ఆలోచన విధానం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో బతకాలి అంటే ఇద్దరు ఉద్యోగం చేస్తేనే కానీ బ్రతికేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, కంపల్సరీగా సెటిల్ అయ్యాకే చేసుకోవాలనే అన్నదానికన్నా ఇప్పుడు మనం ₹1,00,00,000 పెట్టి కారు కొంటాం. పెట్రోలు మనం కారు కొన్నప్పుడు పెట్రోల్ ₹62 ఉంది. మనం కారు కొన్నాక మన దరిద్రానికో మన దురదృష్టానికో ₹200 ఇది పెట్రోల్. కారు అమ్ముకుంటామో పెట్రోల్ పోసుకుంటాము. పెట్రోల్ పోసుకొని తిరుగుతాం, కారు అయితే అమ్ముకోము. అంతే కదా. అదే అంటే ఆ సమస్య వచ్చింది కదా అని దీన్ని మనం తీసి అవతల పడేయం. ఆ సమస్యకి సొల్యూషన్ వెతుకుంటాము, తిరగడం తగ్గించడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయడమో చేస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, సమస్య నచ్చిన సంబంధం అనేది ఎక్కడ నచ్చాలి అనేది ఇప్పటివరకు ఏ తల్లిదండ్రులు కూడా అర్థం కావడం లేదు. అంటే ఇటు అమ్మాయి తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు, అబ్బాయి తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు. దీనికి తోడు జాతక దోషం, ప్రధానమైనటువంటి అంశం జాతక దోషం. అయితే ఈ జాతక దోషానికి సంబంధించినటువంటి దాంట్లో జాతకానికి సంబంధించి ఆలస్య వివాహం అనేది ఒకటి ఉంటుంది. అంటే వివాహం ఆలస్యం అవ్వడానికి కారణాలు కొన్ని గ్రహాలు ఉంటాయి. మేజర్గా మనకు కనబడేది అంటే శని, కేతువు, కుజుడు, చంద్రుడు, గురువు, శుక్రుడు. అంటే వీటిల్లో వీళ్ళు ఉండేటువంటి స్థానాలలో ఉండకుండా కొన్ని స్థానాలలో భిన్నంగా కనుక ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు నిశ్చితార్థం వరకు కూడా వచ్చి ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అరే అంతా బాగా జరిగింది, మనం హాల్ బుక్ చేసినాం, అన్నీ అయిపోయినాయి, ఎందుకు ఇట్లా అయింది, ఏదో కాంట్రవర్సీ వచ్చింది అని అంటే దానికి కారణం జాతక దోషం. ఓకే, జాతక దోషాన్ని పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత దానికి గ్రహస్థితులకు సంబంధించినటువంటి జపం, తర్పణం, దానం, హోమం అని 4 భాగాలు ఉంటాయి. ఓకే, అవి చేయించుకోవాలి. అంటే దీనికి ఇట్లాంటి మీరు చెప్పినట్టుగా జాతక దోషంలో ఉంటారు, మీరు పరిహారాలు అన్నారు, అంటే జపం అంటున్నారు. అంటే మనకి ఇట్లాంటి సంబంధించిన జపాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయమ్మా. అంటే ముందు వాళ్ళ గ్రహస్థితిని పరిశీలించాలి. ఏ గ్రహం దోషం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5-6 గ్రహాలలో 5-6 గ్రహాలు దోషం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ఏం లేదు. ఏ ఒక్క గ్రహం ఉన్నా కూడా, ఏ ఒక్క గ్రహ దోషం ఉన్నా కూడా అటు ఇటు ఊగేసలాడుతూ ఉంటుంది. ఒక కుండెడు పాలు మనం గేదె దగ్గర నుంచి, ఆవు దగ్గర నుంచి ఒక కుండెడు పాలు పితికి తీసుకొచ్చాము. దాంట్లో ఒక నిమ్మకాయ మొత్తం పిండాల్సిన అవసరం లేదు. ఒక చుక్క పడ్డా పాలు పగిలిపోతాయి. ఇంత శ్రమ అంతా నాశనం అయిపోతుంది. దేనికి అది మంచిదే. పాలకి పాలు మంచిది, నిమ్మకాయకి నిమ్మకాయ మంచిదే. కానీ 2 కలిస్తేనే ఇది నాశనం అయిపోతుంది. జీవితం కూడా అంతే. ఒక చిన్న గ్రహస్థితి దోషం వల్ల ఈ జీవితం అంతా పాడైపోతున్నప్పుడు ఆ గ్రహం ఏది అనేది పరిశీలించాలి. 2 గ్రహాలు 3 గ్రహాలు 50 లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నప్పుడు పూజలకు ఒక 5,000, 10,000, 20,000 మనం ఖర్చు పెట్టడంలో తప్పేం లేదనేది నా భావన. అంటే చాలామంది ఏమంటారంటే, వీళ్ళు ఏదో డబ్బుల కోసం అట్లా చెప్తున్నారు అని అంటారు. తర్వాత ఇప్పుడు కలిసి పెళ్ళైన తర్వాత కూడానమ్మా చాలామంది భర్తలు లేదా భార్యలు మానసికమైనటువంటి వేదన కనుక పడతా ఉంటే గుండు గోపురాలు తిరుగుతుంటారు. గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయనను మార్చాలి. మనిషిని మార్చడం కాదు, ఆయన మనస్తత్వాన్ని మార్చాలి. ఆయన మారిపోయి నాతో అనుకూలంగా ఉండాలి, లేదా ఆవిడ మారిపోయి నాతో అనుకూలంగా ఉండేలాగా రావడానికి ప్రయత్నాలు చేసేటటువంటి. దీనికన్నా ముందే మనం ఒకసారి జాతకాన్ని పరిశీలించి దోషపీడ పరిహారం చేస్తే ఈ పెళ్ళైన తర్వాత ఈ బాధ ఉండదు. దీనికి రకరకాల ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గాలలో
మనం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండదు. అవును. అవి ఉంటేనే లగ్నం ఆధారంగా మనం జాతకాన్ని చెప్పగలుగుతాం. అది లేనప్పుడు ఏం చేయాలంటే, ఏ దోషం లేనప్పుడు చేసేది ఏంటంటే ఈశ్వరార్చన. ఈశ్వరార్చనలో మనకు మార్గాలలో కన్యా పాశుపతం, వర పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపతం కనుక మనం చేస్తే ఖచ్చితంగా పెళ్ళయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తోడుగా ఇంకా కూడా కొంచెం మనం ఇప్పుడు జాతకానికి సంబంధించిన గ్రహస్థితులు దోషాలు ఏవైనా ఉంటే కనుక వాటిని కూడా మనం ఒకసారి పరిశీలించి అన్నిటికీ మనం కనుక రెమెడీ చేసేసుకున్నాము అంటే ఖచ్చితమైనటువంటి ఫలాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇది విధానం ఒకసారి ఏమైనా చెప్పగలరా? ఎప్పుడు అంటే జనరల్గా డేట్లు ఏమన్నా మీరు ఏమైనా చేయించే డేట్లు ఏమన్నా? పాశుపతానికి సంబంధించి ఇప్పుడు మన దేవాలయంలో హనుమత్ దేవాలయం అనేది అయితే మనం అనుకున్నామో ఆ దేవాలయంలో సెప్టెంబర్ 6 ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం. అవును. శ్రావణ మాసం ఈశ్వరార్చనకు చాలా ప్రత్యేకమైనది. అభిషేకాలు అని అయ్యని శివాలయాలకు చాలామంది వెళ్తూ ఉంటారు. తర్వాత సెప్టెంబర్ 6 ఏదైతే ఉందో ఆ రోజు ఆర్ద్ర నక్షత్రం ఉంది. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం, ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం రోజున మన దేవాలయంలో ఈ కన్యా పాశుపతం, వర పాశుపతం నిర్వహిస్తున్నాం. అంటే ఎవరైతే వివాహం కానిటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారో వాళ్ళ కోసం, అమ్మాయిలకైతేనేమో వర పాశుపతం, అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతం అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలంటే మనం ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ కనుక వాళ్ళు వచ్చినట్టయితే మిగతా వివరాలను కూడా వాళ్ళు ఫోన్లో తెలుసుకోవచ్చు. వాళ్ళు కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు తెలుసుకోవచ్చు. అయితే గురుగారు చెప్పినట్టుగా కన్యా పాశుపతం అలాగే వర పాశుపతం ఏవైతే ఉన్నాయో మీరు దయచేసి కాంటాక్ట్ అవ్వాల్సిన నంబరు కింద మీకు స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది. చేయించుకోవాల్సిన వాళ్ళు ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటూ గురుగారు ధన్యవాదాలు. గురుగారు ధన్యవాదాలు.